నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. భారత్ పాక్ అణుయుద్ధం వరకు వెళ్ళాయి డొనాల్డ్ ట్రంప్. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కాలరాస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. వైసీపీ కీలక నిర్ణయం, పులివెందుల ఒంటిమిట్టపై సుప్రీంలో ఫిర్యాదు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఎగువ రాష్ట్రాల నుండి వృధాగా సముద్రంలో కలిసే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకు? బనకచెర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీకి సిద్ధమైన డొనాల్డ్ ట్రంప్ కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారని మరోసారి ప్రకటించుకున్నారు. భారత్ పాకిస్తాన్ల మధ్య ఘర్షణకు సంబంధించి మరోసారి అదే మాట మాట్లాడిన ఆయన ఆ రెండు దేశాల అణుయుద్ధం వరకు వెళ్లాయని అన్నారు. ఆ సమయంలో 6-7 విమానాలు నేలకూలాయన్న ట్రంప్ ఇక రెండు దేశాల ఘర్షణను తామే పరిష్కరించినట్లు చెప్పారు. ఇలా గత 6 నెలల్లో 6 యుద్ధాలను ఆపానంటూ వైట్ హౌస్లో వెల్లడించారు. గత 6 నెలల వ్యవధిలో 6 యుద్ధాలను ఆపాను, అందుకే నేను చాలా గర్వపడుతున్నా. భారత్ పాక్ల విమానాలు గగనతలంలోకి దూసుకెళ్లాయి. 6 నుంచి 7 విమానాలు నేలకూలాయి. అలా ఆ రెండు దేశాలు అణుయుద్ధానికి సిద్ధమవగా వాటిని మేమే పరిష్కరించామని ట్రంప్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలను కేంద్రం హరిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విమర్శించారు. స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రసంగించారు. రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన నిధులను కేటాయించడంలో కేంద్రం పక్షపాతం చూపిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం వాదించి నిరసనలు తెలిపి పిటిషన్లు దాఖలు చేయాల్సిన పరిస్థితులలో ఉన్నామని అన్నారు. ఇది సమైక్య వ్యవస్థకు మంచిది కాదని అన్నారు. ప్రతి రాష్ట్రానికి స్వతంత్ర గుర్తింపు ఉండాలని అన్నారు. అప్పుడే భారత కీర్తి ప్రపంచ స్థాయిలో ప్రకాశిస్తోందని అన్నారు. ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్కు కౌంటింగ్కు మధ్య ఓట్ల తేడాపై ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తున్న వైసీపీ ఇప్పుడు తాజాగా జరిగిన పులివెందుల ఒంటిమిట్ట ఎన్నికలపై మరో పోరాటానికి సిద్ధమవుతోంది. ఓవైపు బీహార్లో ఓటర్ల జాబితాల సవరణపై దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతుండడం, ఇక సుప్రీంకోర్టు ఈసీపై నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో ఇవాళ వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో వ్యవస్థలన్నీ యాంత్రికంగా తయారైన పరిస్థితి కనిపిస్తోందని, రాజకీయ పార్టీల్లో జవాబుదారీతనం తగ్గుతోందని ఆయన ఆరోపించారు. ప్రజలకు మనం జవాబుదారీతనంతో ఉండాలని అన్నారు. వారికి మనం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని అన్నారు. యంత్రాలను మేనేజ్ చేసి ఏమైనా చేయొచ్చనే అభిప్రాయం ఈవీఎంల విషయంలో దేశంలో బలపడిందని సజ్జల తెలిపారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. బనకచెర్లకు ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే వరద నీటితో తాము నష్టాలను భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరం ఎందుకని తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ ప్రశ్నించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో చంద్రబాబు ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి పోయే నీటినే తాము వాడుకుంటామని చంద్రబాబు చెప్పారు. వరదను భరించాలి కానీ వరద నీటిని వాడుకోవద్దా అని ప్రశ్నించారు. రాయలసీమ సస్యశ్యామలం చేసుకునేందుకు బనకచెర్ల ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు నుంచి 2026 జూలై నాటికి నీరు ఇస్తామని చెప్పారు. రాయలసీమకు సాగునీరు అందించే హెచ్ఎన్ఎస్ఎస్ పై గత వైసీపీ ప్రభుత్వం నాటకాలు ఆడిందని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3850 క్యూసెక్ల నీటిని విడుదల చేశామని తెలిపారు. ఇక వివిధ రిజర్వాయర్లలో 785 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. ఇక సోషల్ మీడియాలో మహిళలను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. పోలవరం నుంచి బనకచెర్లకు మళ్లించాలని నిర్ణయించాం. సముద్రంలోకి పోయే వృధా నీటిని వినియోగిస్తాం. ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజనాలకు నష్టం వాటిల్లదు. ఎవరూ అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు.
వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం. దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరాలు ఎందుకని అడుగుతున్నా. వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నా. సమగ్ర నీటి నిర్వహణతో వాటర్ సెక్యూరిటీకి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రస్తుతం 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను స్థానిక రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరెస్పాండెంట్ తలారి రత్నం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 1947 ఆగస్టు 15న మన దేశం బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా అవతరించింది. ఈ సందర్భంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమర యోధులను, దేశభక్తులను స్మరించుకోవడం మన కర్తవ్యమన్నారు. కడప జిల్లా కూడా స్వాతంత్ర ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిందని అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవం దాదాపు 200 సంవత్సరాలు విదేశీ పాలనలో ప్రజల మన భారతీయులు ఎందరో ప్రాంతీయ ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం. ఈ దినము ఈ ఫలాలను అనుభవించే వాళ్ళు మన దేశంలో ఉన్న వనరులను బాగా సద్వినియోగం చేసుకొని ఇక్కడ వీటిని బాగా అనుభవిస్తూ ఇక్కడి నుంచి పోయేదానికి వాళ్ళు సిద్ధపడలేదు. అటువంటి సమయంలో మహానుభావులు ఎందరో వాళ్ళ ప్రాణాలు అర్పించినారు. ఈరోజు అర్పించినందుకు గుర్తుగా మనం ఈరోజు ఈ పండుగను జరుపుకుంటున్నాం. అందరికీ పుట్టినరోజులు ఉంటాయి. వివిధ వృత్తుల్లో వివిధమైన గొప్పమైన స్థానాల్లో వాళ్ళు నిలిపినారు. మరి నాకు ఇప్పటి నుంచి కాదు పరిచయం సారు, మరి మా స్నేహం ఇప్పటి నుంచి కాదు. ఈరోజు ఈ వ్యవస్థలో కొనసాగాము. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వలన 5 సంవత్సరాలుగా నేను ఈ వ్యవస్థకు దూరంగా ఉంటున్నాను. ఎందుకంటే చేయాలనుకుంటే మరణించేంత వరకు సేవ చేయొచ్చు. ఆరోగ్య రీత్యా, వయస్సు రీత్యా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, సమాజంలో విలువలు పడిపోకుండా ఉన్నప్పుడే, మనల్ని గౌరవించే స్థాయిలోనే మనం ఈ విద్య నుంచి, ఈ పాఠశాల నుంచి దూరంగా ఉంటే బాగుంటుందని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి ఈ రోజు నన్ను ముఖ్య అతిథిగా పిలిచి పాత రోజులు గుర్తు చేస్తూ, మా స్నేహానికి కొత్త నిర్వచనం పలుకుతూ, ఎల్లప్పుడూ మేమిద్దరం ఒకటనే భావనతో ప్రతి కార్యక్రమానికి నన్ను పిలుస్తున్నటువంటి రత్నం సార్కు, వాళ్ళ కుటుంబ సభ్యులకు నన్ను ఎంతగానో ఆప్యాయత. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల వ్యాప్తంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకొని గాంధీ చౌరస్తా వద్ద మాజీ సర్పంచ్ భాగ్యలక్ష్మి, ఆంజనేయులు జెండా ఎగరవేశారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, శ్రీశక్తి భవన్ వద్ద మహిళల అధ్యక్షురాలు రూప, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం వద్ద ఎంపీడీఓ ఉమాదేవి, వ్యవసాయ సహకార సంఘం వద్ద సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి, వ్యవసాయ సమాచార సలహా కేంద్రం శాఖ కార్యాలయం వద్ద మండలం వ్యవసాయ అధికారి ఝాన్సీ, తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ బాలలక్ష్మి జాతీయ జెండాను ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పంచాయతీ కార్యాలయం వద్ద ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు జెండా ఎగరవేసి సంబరాలు నిర్వహించారు. కడప జిల్లా బద్వేలు పట్టణంలో ఆర్య వైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా స్వాతంత్రం వచ్చిందని అన్నారు. స్వతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్, మహాత్మా గాంధీ, ఝాన్సీ లక్ష్మీబాయి త్యాగాలు చేశారని అన్నారు. మనకు స్వాతంత్రం కోసం మన ఆర్యవైశ్య ప్రముఖుడు మహాత్మా గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు వీరందరూ కూడా పాల్గొని ఈ భారతదేశానికి ప్రబంధ హస్తాల నుంచి విముక్తి కల్పించారు. కాబట్టి వారికి అందరికీ మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆయనను కోరుకుంటున్నాము. జై మహాత్మా గాంధీ గారికి, జై మహాత్మా గాంధీ గారికి, జై మహాత్మా గాంధీ గారికి, జై వాసవి కన్య కాపాడడానికి, జై వాసవి కన్య కాపాడడానికి, జై వాసవి కన్య, జై హింద్. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ రాజు అలాగే జాతీయ జెండా ఎగురవేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కబడ్డీ, ఖోఖో, క్యారం, చదరంగం, నృత్యం పోటీలు నిర్వహించారు.
సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మేము చిన్నప్పటి నుంచి చదువుకున్న స్కూల్లో గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి గిఫ్ట్స్ పంచడం జరిగింది. ఈ గిఫ్ట్ పంచడంలో మాకు సార్ వాళ్ళు, మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అందరూ చాలా సహకరించారు. అలాగే ఉప్పులింగాపూర్ గ్రామ ప్రజలు, యూత్ వాళ్ళు కూడా చాలా సహకరించారు. మేము ఎలాగైతే గిఫ్ట్ పంచి పిల్లలకు ఎంకరేజ్మెంట్ చేశామో అలాగే మా తర్వాతి బ్యాచ్ వాళ్ళు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలి, స్కూల్ గురించి ఆలోచించి ముందడుగు వేసి స్కూల్ గురించి ఆలోచించాలని కోరుతున్నాం. 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ సందర్భంగా మన ఎంపీయూపీఎస్ ఉప్పులింగాపూర్ గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా పిల్లలకు గేమ్స్, తర్వాత పాటలు, ఆటలు మొదలగునవి నిర్వహించడం జరిగింది. వీటికి సంబంధించి 2010-11 యూత్ సభ్యులు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు ఇవ్వడం జరిగింది. వారు బ్యాచ్ వైజ్ అంటే 2010-11, 11-12 ఈ రకంగా బ్యాచ్ వైజ్ స్కూల్లో అభివృద్ధి గురించి అంటే పిల్లల విద్యాభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వారు నిర్ణయించడం జరిగింది. ఈ సందర్భంగా మాకు మా పాఠశాలకు విద్యార్థుల అభివృద్ధికి వారి సహాయ సహకారాలు ఎప్పటికి కూడా మాకు ఉంటే వాళ్ళ అభివృద్ధి విషయంలో పిల్లల తల్లిదండ్రులు కానీ మేము కానీ అన్ని విధాల పిల్లల్ని అభివృద్ధి చెందిస్తామని, అన్ని రంగాలలో కూడా ఇప్పుడు మన దేశం కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేటి బాలలే రేపటి భావి పౌరులు కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క బ్యాచ్ వైజు యూత్ సభ్యులు మనకు పాఠశాల పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి పిల్లల విద్యాభివృద్ధి కానీ ఆటపాటల్లో కానీ అన్ని రంగాలలో ముందుకు తీసుకురావడానికి వారు ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఇది చాలా అభినందనీయము. మాకు కూడా ఇంకా ఉత్సాహము పెరిగే విధంగా వాళ్ళు ఎంకరేజ్ చేయడం చాలా ఆనందదాయకము. ఇదే రకంగా మిగతా వారు కూడా పిల్లల అభివృద్ధి గురించి వారి సహాయ సహకారాలు అందిస్తే మేము కూడా ఒక టీం వర్క్గా చేసి పిల్లల్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందిస్తామని ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చిత్తూరు జిల్లా పలమనేరులో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. పలమనేరు ఏరియా ఆసుపత్రిలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి వందన సమర్పణ చేశారు. అదేవిధంగా భరతమాత మరియు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో మంది త్యాగ ఫలితంతో సాధించుకున్న స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని అన్నారు. 79 ఏళ్ల స్వతంత్ర భారతావని అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుండడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ రోజుతో భారతదేశానికి 78 సంవత్సరాలు పూర్తి చేసుకుని 79వ సంవత్సరంలో స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకుంటున్నాం. ఎందరో మహానుభావులు ఈరోజు మనం స్వేచ్ఛగా ఒక రాజ్యాంగబద్ధంగా జీవిస్తూ ఉన్నామంటే ప్రపంచ దేశాల్లో అన్ని దేశాలతో ధీటుగా మనం ముందుకు వెళ్తూ ఉన్నామంటే స్వాతంత్రం సందర్భంగా ఎంతోమంది మహానుభావులు అసూలు బాసడం జరిగింది. వారందరికీ కూడా మనమందరం కృతజ్ఞతలై ఉండాలని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా భారతదేశం రకరకాలైనటువంటి సంస్కృతులు, విభిన్న జాతులు, విభిన్న ప్రాంతాల కలయిక భారతదేశం. ఇటువంటి దేశాన్ని సమైక్యంగా ఈరోజు ఉంచగలిగామంటే దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగమే ఈరోజు మన వాళ్ళందరినీ కూడా స్వతంత్రంగా దాదాపు 78 సంవత్సరాలు మనమందరం కూడా కలిసి కట్టుగా జీవిస్తూ ఉన్నాం. బాపూజీ గారు ఆయన అహింసతో ఈ దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం, ఎంతో మంది మహానుభావులు స్వాతంత్రం కోసం పోరాడడం మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు వారందరినీ కూడా ఒకసారి స్మరించుకొని మనం ముందుకు వెళ్ళడానికి ప్రపంచ దేశాలతో ధీటుగా
అన్ని రకాలుగా కూడా టెక్నాలజీ పరంగా కావచ్చు, అభివృద్ధి పరంగా కావచ్చు, అన్ని రంగాల్లో కూడా మనం ధీటుగా వెళ్ళాల్సిందిగా ఈ సందర్భంగా కూడా యువతకు కూడా నేను తెలియజేసుకుంటున్నా. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను విడకుండా మన దేశ గౌరవాన్ని ప్రపంచ దేశాల నలుమూలలకు చాటే విధంగా బాపూజీ గారు కన్న కలలను సాకారం చేసే విధంగా మనమందరం కూడా కలిసికట్టుగా ఈనాడు ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు మనందరం కూడా దానికి కంకణబద్దులై ముందుకు వెళ్ళాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. ప్రపంచ దేశాల్లో ఎప్పుడు ఏ ఇబ్బంది ఎక్కడ మనకు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొన్నటువంటి మన దేశానికి సంబంధించినటువంటి సైనికులకు కూడా ఈ సందర్భంగా కూడా మనం ఒక్కసారి వాళ్ళు స్మరించుకోవాలా. మనలో లేనటువంటి వాళ్ళకి నివాళులు అర్పించాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ దిశలో ముఖ్యంగా యువత ముందుకు వెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నూతన శోభ సంతరించుకుంది. 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల కేంద్రాలతో సహా ఊరూరా ప్రభుత్వ, ప్రైవేటు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, పాఠశాలలు ఉదయం నుండి త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాలాపనతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇక నాగాయలంక మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వీరాంజనేయ ప్రసాద్ నేతృత్వంలో జరిగిన వేడుకల్లో విద్యాభారతి స్కూల్ విద్యార్థినులు ఆలపించిన దేశభక్తి గీతాలు, స్కాలర్స్ స్కూల్ విద్యార్థులు ఏర్పాటు చేసిన 79 అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ర్యాలీ, చిన్నారులచే స్వాతంత్ర సమరయోధులు, జాతీయ నాయకుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలువగా నియోజకవర్గం 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలతో ఇంటింటిపై జాతీయ జెండాతో త్రివర్ణ శోభ సంతరించుకుంది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది ప్రాణదానం వలన స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేసుకోగలుగుతున్నామని వారన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో, పాఠశాలల్లో అధికారులు, ప్రధానోపాధ్యాయులు జెండాను ఆవిష్కరించారు. ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ వసంతబాబు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర ఫలాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా మనమందరం మన అధికారాలతో ప్రజలకు సౌకర్యమైన సేవలు అందించాలని అధికారులకు ఆర్డీఓ సూచించారు. వ స్వాతంత్ర దినోత్సవం రోజు అందరికీ ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని విధాలుగా మన భారతదేశం కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, అలాగే మన జిల్లా, మన డివిజన్ అన్ని రకాలుగా అభివృద్ధి మార్గంలో పయనించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో పయనించడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు కానీ, ప్రజలకు మనం చేయాల్సినటువంటి సేవ కానీ ఖచ్చితంగా మనం చేసి ప్రజల యొక్క మన్ననలు పొందాలి. తద్వారా మన జిల్లాకు, ఏపీ ప్రభుత్వానికి, గవర్నమెంట్కి, అలాగే అందరికి కూడా మంచి పేరు తీసుకురావాలి. ఏ డిపార్ట్మెంట్ అయినా అన్ని డిపార్ట్మెంట్లు కలిస్తేనే అభివృద్ధి అనేటువంటిది
నెరవేరుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఈ 79 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు, చట్టాలు వస్తూనే ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా చట్ట ప్రకారంగా మనం అందరం పనిచేసినటువంటి వాళ్ళము, పనిచేస్తున్నాము, ఇంకా ముందుకు వెళ్తాము. కాకపోతే అందరూ కూడా వచ్చినటువంటి ప్రజలకి మనము ఏ విధంగా సహాయపడాలి ప్రభుత్వ నిబంధనల మేరకు అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ కూడా పబ్లిక్ని ఇన్కన్వీనియన్స్ చేయకుండా చేయాలనేటువంటిది ఈ యొక్క సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇంక్లూడింగ్ ఈ యొక్క రోజు ఒక గొప్ప తీర్మానం ద్వారా ముందుకు వెళ్ళి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారత్ పాక్ అణుయుద్ధం వరకు వెళ్లాయి డొనాల్డ్ ట్రంప్. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కేంద్రం కాలరాస్తోంది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్. వైసీపీ కీలక నిర్ణయం, పులివెందుల ఒంటిమిట్టపై సుప్రీంలో ఫిర్యాదు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతోంది పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఎగువ రాష్ట్రాల నుండి వృధాగా సముద్రంలో కలిసే వరద నీటిని వాడుకుంటే అభ్యంతరం ఎందుకు? బనకచెర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.